హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడు కర్రీసే కాకుండా అప్పుడప్పుడు ఇలా పచ్చళ్ళు కూడా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు టమాటా, పల్లీలు, పుదీనా వేసి పచ్చడి చేశాను. దీనికి కాంబినేషన్గా నేను వడియాలు కూడా వేయించుకున్నాను అనమాట. వడియాలు ఎలా చేయాలి అనేది కూడా నేను నా ఛానల్లో వీడియో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఈ పచ్చడి కోసం అయితే ఫస్ట్ కళాయిలో కొన్ని పల్లీలు వేసుకొని ఇలా దూరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పల్లీలన్నీ కూడా చల్లారబెట్టడానికి ఒక చాటలో పోసాను. ఆ తర్వాత అదే కళాయిలో కొంచెం ఆయిల్ పోసి అందులో పచ్చిమిర్చి, జీలకర్ర వేసి దూరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక మనమైతే ఇది ఏంటంటే పచ్చళ్ళు తాలింపు పెట్టకున్నా ఏం కదనమాట ఇలా వేయించుకుంటే, కానీ తాలింపు పెడితే వచ్చే టేస్ట్ వేరే కదా, అందుకని నేను మళ్ళీ లాస్ట్లో తాలింపు కూడా వేస్తాను. ఇలా దూరగా వేయించుకున్నాక ఇవన్నీ కూడా పక్కకు తీసుకొని మళ్ళీ అదే కళాయిలో ఉన్న ఆయిల్లో నేనైతే టమాటోస్ కట్ చేసి పెట్టాను అనమాట ముందుగానే. ఆ కట్ చేసి పెట్టిన టమాటాలు కూడా కళాయిలో వేసి ఇలా కలుపుకోవాలి. ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి నేను మళ్ళీ ఆయిల్ ఏం పోయలేదనమాట. మీకు ఒకవేళ కళాయిలో ఆయిల్ తక్కువ అనిపిస్తే కొంచెం ఆయిల్ కూడా పోసుకోవచ్చు. టమాటాలలోనే కడిగి పెట్టుకున్న పుదీనా కూడా కొంచెం ఒక కుప్పెడంతా వేసుకున్నాను అనమాట. ఆ తర్వాత అందులోనే కొంచెం పసుపు వేసి కలిపాను. అందులో ఆటోమేటిక్గా నీళ్ళు ఊరుతాయి, మనం నీళ్ళు పోయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఆ ఊరిన నీళ్ళకి టమాటా అంతా కూడా ఇలా బాగా ఉడికిపోతుంది. టమాటా చల్లారేలోపు మనం ఈ పచ్చిమిర్చి, పల్లీలు, వెల్లుల్లి, జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి. పల్లీలను అయితే నేను పొట్టు తీసానమాట, పొట్టంతా నలిసి చెరిగాను. ఇలా గ్రైండ్ చేసుకున్నాక మన చల్లారిపోయిన టమాటా ఉంది కదా, ఇవన్నీ కూడా అందులో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ ఇవన్నీ అయితే పూర్తిగా చల్లారనివ్వాలి. వేడివేడిగా గ్రైండ్ చేస్తే ఏంటంటే మిక్సీ జార్లు ఖరాబ్ అవుతుంటాయి. తర్వాత అందులోనే టేస్ట్కి సరిపోను ఇలా సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా బరసగా గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఆ తర్వాత కళాయిలో మళ్ళీ ఒక పావు ఆయిల్ పోసి అందులో తాలింపు గింజలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని తాలింపు పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఎక్కువ అంట్లు పడేలా చూసుకోను, అందుకనైతే ఒకటే కళాయిలో అన్నీ చేశానన్నమాట. ఇలా తాలింపు గింజలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకోండి. నా దగ్గర అయితే ప్రస్తుతానికి అయిపోయినాయి అనమాట, అందుకే స్కిప్ చేశాను. ఇలా దూరగా వేయించుకోవాలి తాలింపులంతా కూడా. తర్వాత ఇందులోనే కొంచెం పసుపు వేయాలి. మనం ఆల్రెడీ టమాటాలలో పసుపు వేసాం కాబట్టి ఇందులో కలర్ కోసం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈ తాలింపు అంతా కూడా అయిపోయాక అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా, అది వేసుకొని ఒకసారి కలుపుకుంటే అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసిన పచ్చడి. నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్.